హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, చాలా మంది నన్ను అడిగిన విషయం ఏంటంటే, బ్రో ఎందుకు మీరు వీడియోలు అయితే కంటిన్యూగా రావట్లా, పోస్టింగ్ నుంచి ఇట్లా పోస్ట్ చేయండి చాలా మంది అడిగారు అనమాట. సరే, మన కస్టమర్స్ ఆ అభిమానంకి నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. సరే, ముందుగా మీకు ఒక మాట అయితే చెప్తాను. నేనైతే బీటెక్ స్టూడెంట్ కాబట్టి నాకు ఉన్న టైమింగ్స్కి అసలు టైం అని సరిపోవట్లేదు. నేను ఇంటికి వచ్చేకాడికి జస్ట్ 6 అయింది. 6కే మొత్తం చీకటి అయితే అయిపోయింది అనమాట. చూసారు, మొత్తం చీకటి అయిపోవడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. సరే, మనం మొత్తానికి టాపిక్లోకి వస్తే, మనకి యాపిల్ స్నేల్స్ అయితే చూసారు కదా, మంచి క్వాలిటీ అయితే మనకి బాగుందనమాట. బెస్ట్ క్వాలిటీ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మంచి సైజ్ అయితే అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. చూడండి, మీరు ఒకసారి క్వాలిటీ చూడండి. ఆ క్వాలిటీ చూసిన తర్వాత తీసుకోండి అనమాట. నేనైతే ఎవరిని ఫోర్స్ అయితే చేయను. చూడండి, ఆ క్వాలిటీ మీకు నచ్చి కానీ తీసుకునే పని తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అబ్జెక్షన్ అయితే చెప్పను. విత్ లో ప్రైస్, లెస్ ప్రైస్ అనమాట. హోల్సేల్ ప్రైస్కి ఎవరికైనా అవైలబుల్గానే ఉంటుంది. కాస్ట్ అయితే ఎక్కువ ఎవరికీ ఉండదు. ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. నాకు కాంటాక్ట్ అయిన తర్వాత మీకు అప్పుడు చెప్తాను. అప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, మరి చాలా అంటే చాలా బాగుంటుంది. యాపిల్ స్నేల్స్ గురించి చాలా మందికి తెలియదు అనమాట. యాపిల్ స్నేల్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. ఏ ట్యాంకులు అయినా ఖచ్చితంగా ఉండాలి. బ్రీడింగ్ చేసే వాళ్ళు అయితే కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం బ్రీడింగ్ చేసేటప్పుడు ఆ వేస్ట్ అనేది, ఆ వ్యర్థాలు అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తాయి కదా, అవి తినేది యాపిల్ స్నేల్స్ అనమాట. క్లీన్గా ఉండాలి, ఖచ్చితంగా యాపిల్ స్నేల్స్ ఉండాలన్నమాట. చూడండి, నా ట్యాంక్ చూడండి. కావాలంటే నా ట్యాంక్లో ఫుల్ యాపిల్ స్నేల్సే ఉంటాయి అనమాట. ఖచ్చితంగా యాపిల్ స్నేల్స్ లేకపోతే మటుకు చాలా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీరు యాపిల్ స్నేల్స్ పెట్టుకోండి. యాపిల్ స్నేల్స్ వల్ల ఇంకో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో మనకు ఒక అమోనియం నైట్రేట్ అనే ఒక ఉంటుందన్నమాట. అది అమోనియా పెరిగేసిందంటే ఫిషెస్ ఖచ్చితంగా చచ్చిపోతాయి. ఈ అమోనియా అన్ని తగ్గించేదానికి యాపిల్ స్నేల్స్, ప్లాంట్స్ అని ఖచ్చితంగా మనం వాడాలి. బెస్ట్ ఏంటంటే యాపిల్ స్నేల్స్, మెయిన్ యాపిల్ స్నేల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోనని చెప్తున్నాను ఎవరికైనా సరే. దాన్ని మీరు యాపిల్ స్నేల్స్ పెట్టుకోకుండా అట్లా అమోనియా నైట్రేట్ ఎక్కువ పెరిగిపోయడం వల్ల ఫిషెస్ చచ్చిపోతాయి. అందుకోసం మీరు ఏమంటే, బ్రో వాటర్ క్లీన్గా ఉంది, ఫిషెస్ ఎందుకు చచ్చిపోతాయి అంటే, మనం ఫిషెస్ ఉంటాయి కదా, ఫిషెస్ వాటి వ్యర్థాలు అనేది వదులుతాయి, అంటే వాటి వేస్ట్ అనేది వదులుతాయి కదా, ఆ వేస్ట్ వల్ల అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ప్రొడ్యూస్ అయిందనుకోండి, ఆ వాటర్లో ఇంకా ఫిషెస్ ఖచ్చితంగా చచ్చిపోతాయి. అప్పుడు కానీ యాపిల్ స్నేల్స్ ఉన్నాయనుకోండి, ఆ వేస్ట్ అంతా మొత్తం తినేస్తుంది కాబట్టి మనకైతే వాటర్ లెవెల్లో అమోనియా పెరగదు కాబట్టి ఫిషెస్ ఈజీగా సర్వ్ అవుతాయి. సో యాపిల్ స్నేల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలిగా కోరుకుంటున్నాను. సరే, ఇది చూసే కదా, ఈ శామిలా ప్లాంట్స్ అంటారు. ప్లస్ వాటిలో ఉండేది ఫాక్స్టైల్ అయితే నేను వాడుతున్నాను అనమాట. ఫాక్స్టైల్, గప్పి గ్రాస్ రెండు మిక్స్ అయ్యింటాయి అనమాట. ఫాక్స్టైల్ అయితే ప్రజెంట్ నేను వాడుతున్నాను. ఎందుకంటే మనకాడ ఎప్పుడైనా బేబీస్ కానీ బ్రీడింగ్ అయినప్పుడు, దాంట్లో ఎగ్స్ పెట్టి హ్యాచ్ అయినప్పుడు ఆ గొరామిస్, ఇంకా హైడింగ్ స్పాట్స్ కోసం ఆ ఫాక్స్టైల్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఈ ట్యాంక్లో అయితే మనకు ప్లాటీస్ అనేది బ్రీడింగ్ పెయిర్స్ అయితే ఉన్నాయి. ఒక 2-3 పెయిర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ 2-3 పెయిర్స్ కూడా లోపల ఉన్నాయి. ఇవి ఎప్పుడు బ్రీడ్ అయ్యి నాకు తెలియదు. అసలు బ్రీడ్ అయిపోయి బేబీస్ కూడా దాంట్లో ఉన్నాయి. ఈరోజు చూడగా నేనే షాక్ అనమాట. అసలు ఇంతవరకు ఎప్పుడు అంత గమనిలేదు, కానీ ఈరోజు అయితే నేనే షాక్ అయ్యాను. చూసారు కదా, కింద అయితే ఒక పైప్ సెటప్ లాంటి పెట్టాను అనమాట. ఆ పైప్ సెటప్ ఎందుకు పెట్టినది, ఇది కాదు, కింద ఇంకో పైప్ సెటప్ ఉంది లోపల అనమాట, వాటర్లో. ఆ వాటర్లో వచ్చేసి ఆ హైడింగ్ స్పాట్ కోసం అయితే నేను దాంట్లో పెట్టాను. మనకి చూసారు కదా, ఏ ట్యాంక్లో అయినా సరే మనకు యాపిల్ స్నేల్స్ అయితే మస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే మనకు చాలా కష్టం. మీకు బేబీస్ కనబడ్డాయి లేదా నాకు తెలియట్లే, కానీ ఆ 2 బేబీస్ అయితే నాకు పట్టుకుందాం పట్టుకుందామనే లోపల హైపర్ స్పీడ్తో వెళ్ళిపోయాయి అనమాట. ఎంత స్పీడ్ అంటే జెట్ స్పీడ్ వెళ్ళిపోయాయి పట్టుకునే లోపల. సరే, ఇప్పుడు చీకటి అవడం వల్ల నేను అంతగా ఫోకస్ చేయలేదు. మేబీ మార్నింగ్ అయితే నేను ఖచ్చితంగా దాన్ని ఫోకస్ చేసి ఒకసారి ఐడెంటిఫై అయితే చేయాలన్నమాట. ఏం బేబీస్ అయ్యి, మాలీ పేరు కూడా ఒకటి ఉంది దీంట్లో. మాలీ బేబీస్తా లేదా ప్లాటిస్ బేబీస్. ఆ మాలీ బేబీస్ అయితే నేను ఈజీగా ఐడెంటిఫై చేసేయగలుగుతా చూడంగానే. ఎందుకు నాకు ప్లాటీ బేబీసే అనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే వాటి కలరేషన్ కొంచెం రెడ్గా ఉంది, ప్లస్ స్మాల్ సైజు మాలీ బేబీస్తో పోల్చుకుంటే. అందుకోసం అయితే నేను ఖచ్చితంగా ఈ ప్లాటీ బేబీస్ అని ఫిక్స్ అయిపోయా. హైట్ కోసం ఎతికాను, అవి కనబడ్డాయి, తర్వాత వెళ్ళిపోయి స్పీడ్కి వెళ్ళిపోయాయి అనమాట, ఇంకా కనబడలేదు. సరే, మనం ఫస్ట్ ఈ పైప్ ఎందుకు పెట్టుకుంటాం, మీకు ఇంకో రీజన్ చెప్తాను. చాలామంది నేను ఇంకో క్వశ్చన్ అడిగారు, బ్రో ఈ పైప్ పైన ఎందుకు పెట్టుకుంటున్నామని. మీకు వీడియో మధ్యలో లాస్ట్లో చూపిస్తాం, అప్పుడు అదే అర్థమవుతుంది. ఈ పైప్ ఎందుకు పెట్టుకున్నా అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నా మీకు తెలియకపోవచ్చు. ఒకవేళ తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళకి లాస్ట్ అయితే మీకు చెప్తాను. సరే, ఇంకా మొత్తానికి మనం క్లియర్ చేసి ఆ పైప్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ అయితే పెట్టేస్తాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే గైస్, మన కాడ స్టాక్ అయితే లేదు. మన కాడ ఉన్న స్టాక్ ఏంటంటే ప్లాంట్స్ అండ్ యాపిల్ స్నేల్స్ అయితే ఉన్నాయి. ప్లాంట్స్లో కూడా శాన్యులా ప్లాంట్స్ అండ్ ఫాక్స్టైల్, గప్పి గ్రాస్, డక్వీడ్ ఇవైతే మనకు ప్రెసెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన స్టాక్ ఎందుకు తెచ్చుకోలేదంటే, మా సైడ్ హెవీ రైన్ ఫాల్స్, టెంపరేచర్ అనేది చాలా జిల్లు ఉంది. వాటర్లో చేయి పెడితే ఐస్ అంటే ఐస్ వాటర్ ఉంటుంది కదా, ఐస్ వాటర్ కన్నా అంత కూలింగ్ ఉన్నాయి. ఇలాంటి టెంపరేచర్ అప్పుడు అవి వేరే దగ్గర వేరే టెంపరేచర్లో ఉంటాయి, మన దగ్గర ఇంత కూలింగ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు తెచ్చుకుంటే ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతాయి. అందుకోసం అయితే నేను ఫిషెస్ ప్రిఫర్ చేయట్లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ఫిషెస్ రాగానే నేనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. యూట్యూబ్లో చేస్తాను, లేదంటే ఇన్స్టాగ్రామ్లో చేస్తాను, లేదా వాట్సాప్లో మీకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కూడా మీకు అనౌన్స్ చేస్తాను గైస్. సరే, మొత్తానికి మనం ఈ టాపిక్లోకి వస్తే, మనకు ప్లాన్స్ అయితే బాగా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. విత్ లో ప్రైస్ బల్క్ క్వాంటిటీలో అయితే ఇస్తాం ఎవరికైనా సరే. సరే, మీకు ఇందాక చెప్పినట్టు మీకు లాస్ట్లో చెప్తాను కదా, ఆ పైప్ ఎందుకు పెట్టుకోను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఆ పైప్ పెట్టుకోవాల్సిన దానికి మెయిన్ కారణం ఏంటంటే,
ఇలా ఫుడ్ వేసినప్పుడు ఆ ట్యాంక్లో మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. ఎందుకంటే మన ప్లాంటెడ్ ట్యాంక్ కాబట్టి ఖచ్చితంగా మనం పైప్ పెట్టుకుంటే ఆ ఫుడ్ అనేది ఖచ్చితంగా నిలబడుతుంది. అప్పుడు ఫిషెస్ వచ్చి డైరెక్ట్గా దాంట్లోకి వచ్చి తింటాయి అనమాట. అప్పుడు ఫుడ్ ఎటు వెళ్ళిపోదు. యాపిల్ స్నేల్స్ కూడా ఆడికొచ్చి తింటాయి, ప్లస్ ఫిష్ వేస్ట్ కూడా తింటాయి అనమాట. సరే గైస్, ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోకుండా ఇంకా నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపిస్తారని అనుకుంటున్నాను. ఇంతతో వీడియో ఏం చేస్తున్నా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై గైస్.